ఎన్నో టన్నుల మామిడికాయలు అయితే ఇట్లా వేస్ట్గా అయితే పడేశారు. ఒకటి కాదు, రెండు కాదు. రోడ్డు మొత్తం కూడా ఎన్నో టన్నుల మామిడికాయలు అయితే రైతులకైతే నష్టం. మనమైతే చిత్తూరు వెళ్ళే రోడ్లో అయితే ఒక ఫ్యాక్టరీ అయితే ఉంది, ఒక జ్యూస్ ఫ్యాక్టరీ. అక్కడ వచ్చేసరికి ఎవరైతే మ్యాంగో ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీలో అయితే మామిడికాయలు అయితే సేల్ చేస్తారు. వాళ్ళు ఒకటికి 4 రోజులు అక్కడే మామిడికాయలన్నిటిని కూడా బయట స్టోర్ చేసుకొని, దాని తర్వాత ఏ అయితే వాళ్ళకి అవసరమో వాటిని మాత్రమే వాళ్ళు యూటిలైజ్ చేసుకొని, రిమైనింగ్ మొత్తం కూడా మళ్ళీ రైతుకి రిటర్న్ అయితే ఇచ్చేస్తాడు. దానివల్ల ఇన్ని మామిడికాయలు అయితే వేస్ట్ అయినాయని ఇక్కడ లోకల్ పీపుల్స్ అయితే చెప్తున్నారు. మేమైతే ఇక్కడ రోడ్డు మొత్తం కూడా ఈ విధంగా మామిడికాయలు చూసి మేమైతే ఏమైందని చెప్పేసి మేమైతే ఇక్కడ లోకల్ పీపుల్స్ని అడిగాము, అసలు యాక్చువల్గా ఏమైందని. దానికి రీజన్ ఇదే. కాబట్టి గవర్నమెంట్ అయితే ఇట్లాంటి నిర్ణయం తీసుకొని ఆ ఫ్యాక్టరీ వాళ్ళు త్వరగా వాళ్ళ మామిడికాయలు తీసుకొని వాళ్ళకి, అంటే ఈ రైతులకి ఇట్లా వేస్ట్ కాకుండా, ఎందుకంటే దీనివల్ల పర్యావరణం కూడా వేస్ట్ అవుతుంది, అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా చాలా నష్టం అయితే జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీని మీద కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. మనకి చిత్తూరు నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి.